హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాం. ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. కాకరకాయ పీల్ చేసుకోవాలి, సన్నగా కోసుకోవాలి ముక్కల్ని. నేను చూపించేలా కోసుకోవాలి. ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే మనకి కాకరకాయ ఫ్రై చేదనిపించదు. పక్కన పెట్టాలి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా తీసుకొని పిండుకోవాలి, రసం అంతా పోయేలాగా. అప్పుడు మనకి కాకరకాయ చేదంతా పోద్ది. మనం ముందేసిన చింతపండు తీసి పడేయాలి. ప్యాన్ పెట్టుకొని మనకి ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అప్పుడే మనకు కాకరకాయలు మగ్గుతాయి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచాలి. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఒక టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల శనగల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో అవ్వచ్చు కదా. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్.